హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఒకదాని వెనుక మరొకటి వెంటనే వస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటికే 2 అల్పపీడనాలు వాయుగుండాలుగా రాగా మూడోది 5 రోజుల నుంచి బంగాళాఖాతంలో అటు తిరిగి ఇటు తిరిగి చెన్నై శ్రీహరికోటకు సమాంతరంగా సముద్రంలో కొనసాగుతుంది. దీని వెనుక 3-4 రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా పయనించి సోమవారం మధ్యాహ్నానికి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా పయనించి మంగళవారానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా రానుంది. వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం కోస్తా రాయలసీమలో అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. రానున్న 24 గంటల దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు, తిరుపతి, నెల్లూరు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 25, 26, 27 తేదీలలో దక్షిణ కోస్తా రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వివరించింది. 25న ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు, 26న నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా తీరంలో గంటకు 35 నుంచి 45, అప్పుడప్పుడు 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. కోస్తాలోని అన్ని పోర్టులలో 3వ నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. కాగా కొన్ని వాతావరణ మోడళ్ల మేరకు మంగళవారం నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులొకరు తెలిపారు. మరోవైపు ఈ నెల 26వ తేదీ తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతంలో దానికి అనుకోని భూమధ్య రేఖ పరిసరాల్లోని హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశారు. ఇది వాయుగుండంగా పయనించి శ్రీలంక దిశగా వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం రానున్న 2-3 రోజులు కొనసాగి తరువాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని, ఈ నెల 26వ తేదీ తర్వాత ఏర్పడనున్న అల్పపీడనం శ్రీలంక తీరం దిశగా పయనించినప్పుడు దాంతో కలిసి బలపడి దక్షిణ తమిళనాడు వైపు వస్తుందని అంచనా వేశారు. ఆ ప్రభావంతో రానున్న 5 రోజుల వరకు కోస్తా రాయలసీమలో వర్షాలు కొనసాగుతాయని వివరించారు. ఈ ఏడాది ఈశాన్య ఋతుపవనాలు చురుగ్గా ఉన్నందున బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. కాగా మంగళవారం కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.